భాగము కాబా పునర్నిర్మాణము. ప్రవక్త గారి వయసు 35 సంవత్సరాలు. ఈ దశలో కాబా పునర్నిర్మాణం జరిగింది. ఏం జరిగింది? కాబతుల్లా యొక్క గోడలు పురాతనంగా మారి బీటులు వాలాయి. ఎత్తు ఎక్కువగా లేకపోవటం వలన, పైన కప్పు కూడా లేకపోవటం వలన అందులో దొంగలు చొరబడి అందులో ఉన్న ఖజానాను దోచుకున్నారు. అయితే ఖురేష్ వాళ్ళందరూ కూడా జమా అయి కాబతుల్లాను పునర్నిర్మాణం చేద్దాము, దాని కొరకు హరాం అధర్మ మార్గాలతో సంపాదించిన ధనం కాకుండా ధర్మ సమ్మితమైన హలాల్ ధనాన్ని మాత్రమే ఖర్చు చేద్దాము అని అందరూ ఒక మాట మీదకి వచ్చారు. సరే, ఇప్పుడు ఎవరు పగలగొట్టాలి అంటే అందరూ భయపడ్డారు. ఎందుకంటే అల్లా గృహము, ఏదైనా ఆపద వచ్చి పడుతుందేమో అన్న భయము. అయితే వలీద్ బిన్ ముగైరా మఖ్జూమి అనే వ్యక్తి ముందుకు వచ్చి కాబతుల్లాను షహీద్ చేశారు. తర్వాత కాబతుల్లా గోడలను నిర్మించడం మొదలుపెట్టారు. చివరికి హజరే అస్వద్ని తన చోట పెట్టాలి అన్న మాట వచ్చేటప్పుడు నేను పెడతానని ప్రతి తెగకు చెందిన సర్దార్లు గొడవ పడ్డారు. ఈ గొడవ 3 నుంచి 4 రోజుల వరకు నడిచింది. చివరికి ఒక పెద్ద వ్యక్తి వచ్చి రేపు తెల్లవారుజామున ఎవరైతే కాబతుల్లాలో ముందుగా వస్తారో, ఆయన ఏం తీర్పు అయితే ఇస్తారో దాన్ని మనం స్వీకరిద్దామని అందరూ ఒప్పుకున్నారు. మరుసటి రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త గారిని చూసి, ఈయన అమానత్దారుడు, ఇతను ఏదైతే తీర్పు ఇస్తాడో దాన్ని మనం స్వీకరిద్దామని అందరూ ఒప్పుకున్నారు. అయితే ప్రవక్త గారు పెద్ద దుప్పటిని తీసుకొచ్చేసి హజరే అస్వద్ను దాని మధ్యలో పెట్టి దాని యొక్క అంచులను ప్రతి సర్దారులకు పిలిచి, మీరు ఆ అంచులని పట్టుకొని ఎత్తండి, కాబతుల్లా వద్దకు హజరే అస్వద్ని తీసుకురండి అని చెప్పారు. అందరూ సర్దార్లందరూ కలిసి ఆ దుప్పటిని ఎత్తి హజరే అస్వద్ను తీసుకొచ్చేసి కాబతుల్లా దగ్గరికి వచ్చారు. అయితే ప్రవక్త గారు తమ చేతులారా ఆ హజరే అస్వద్ని కాబతుల్లాలో పాతిపెట్టారు. ఈ విధంగా ప్రవక్త గారు తమ యొక్క వివేకంతో ఈ గొడవ 3-4 రోజులు జరిగిన ఈ గొడవను చాలా సునాయాసనంగా పరిష్కరించారు.